బస్కి పంచాయతీ గ్రామంలో అయితే తిరిగి వస్తున్నారు పోలీసులు మాట బెటాలియన్స్. ఇక్కడ బొండగూడ గ్రామంలో అయితే అడ్డుకోవడం అయితే జరిగింది మాట. ఇక్కడ జరుగుతుంది కదా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అయితే జరుగుతుంది కదా, దానివల్ల వచ్చారేమో అని అడగడం అయితే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు వచ్చారని అడగడం అయితే జరుగుతుంది. ఎందుకు వచ్చారంటే గంజాయి కోసం వచ్చేమో అని వాళ్ళ మాటల్లో వింటున్నారు కదా, ఇలా అయితే చెప్తున్నారు. 10 గంటలకి నిన్న అయితే అట నేను చూడలేదు, చాలా మంది చూసామని చెప్తున్నారు. డ్రోన్లు అయితే ఎగురుతుంటుంది కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ ఊరు వాళ్ళు పంచాయతీలో అయితే గంజాయి ఎప్పుడు లేదని అదే విషయం చెప్తాడు. పేదవాళ్ళు ముచ్చేం ఫోటో లేకపోతే కుప్పలు గంజాయిలు పట్టి తిరగాలండి. ఎవరో ఒకళ్ళు మాట్లాడి చెప్తున్నాను కదండి, మంత్రులు ముఖ్యమంత్రులు దినాములు గంజాయి తీసుకొస్తున్నారు, దిక్కులేదండి. రాష్ట్రంలో రాష్ట్రంలో రోజు చూసుకుంటే దినామీలు కాబట్టి అంతా గంజాయి వెళ్తుంది. అరకు నుంచి దాటి గంజాయి అక్కడ వెళ్ళి చెప్పండి, అక్కడ వెళ్ళి చెప్పండి. మీరు ఎలాగో జనాలకి ఎందుకు భయప్రాంతాల గురించి అంటే మీకు భయం అసలు ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎవరికైనా మీటింగ్ కాదండి. ఇప్పుడు అటు పార్టీ ఇప్పుడు అటు నాలా ఉందా, వాగుందా, అటు పక్క చెక్ చేయడానికి ఒక పార్టీ వెళ్ళింది. ఆ పార్టీ కోసమని మేము వెయిట్ చేస్తాం. వాళ్ళు వచ్చారు బిస్కెట్లు అది కాదు, మేము కూడా మీకోసమేనండి. మరి మీరు ముందు వచ్చారండి, ప్రాణాలు తీయడానికి వచ్చాము. వాళ్ళకి అడుగు తెలిసి మేము లొకేషన్ కోసం వచ్చాము. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు సర్వేకి వచ్చాము. మీకు పిలిచి ఇక్కడ మేము వైజాగ్ అండి, మాకు తెలియదు. వైజాగ్ నుంచి మేము వచ్చాము, అక్కడ నుంచి వచ్చాము. అది వైజాగ్ మాది. తెలుసు అరెస్ట్ చేసి ఉంచేశారు. ఎంత ఘోరం అండి. సరేనండి, ఇప్పుడు మీకేం ఇబ్బంది పెట్టేది ఏం లేదు. మా పని ఏంటి, మేము అలా గంజాయి చెక్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మరి మేము తిరగాకండి సార్, రావద్దు మా సైడ్ మా ఈ బస్సు పంచాయతీ ఏం అవసరం సార్. ప్రజలకు ఇబ్బంది తప్ప ఇప్పటి వరకు పెట్టలేదు కదా. అది మీరు ఆలోచించాలి. కనీసం అడిగామా ప్రాజెక్ట్ ఉందా, ఏమైనా అన్నామా? మాకేమి తెలియదు. ఎస్పీ గారు కాదు, ఎవరు మాకు చెప్పలేదు ప్రాజెక్ట్. విన్నారు కదా ఫ్రెండ్స్ ఏమంటున్నారు పోలీసులు. ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి అయితే రాలేదు, ఇక్కడ మేము గంజాయి కోసం పండించుంటారనేసి చూసుకుని వస్తున్నాము అనేసి చెప్తున్నారు మాట. ఇలాగే ప్రతి ఒక్క ఊరు వాళ్ళు ఎవరైనా కొత్త అధికారి కానీ కొత్త మనిషి కానీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరైతే రియాక్ట్ అయ్యి ఇలా అడిగి అయితే వాళ్ళకి పంపించడం అయితే చేయండి. ఎందుకు వచ్చారు ఏంటి అనేసి ప్రతి ఒక్కరు